దేవనామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరొకసారి దేవుని సన్నిధికి ఈ రీతిగా కలుసుకునే విధానాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కోట్లాది స్తోత్రాలు వందనాలండి. చూడండి, మనం ఈ దినము దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు ఏదైతే ఇస్తున్నాడో చూద్దామండి. మలాకీ గ్రంథము 16వ వచనము. మరి చూడండి, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు నుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమును ఆయన సముఖమందు వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు దేవాతి దేవుడు రాయించి పెట్టి ఉన్నారండి? ఏది రాసి ఉంది? చూడండి, జీవ గ్రంథం. ఒక గ్రంథం అండి, ఒక గ్రంథము అంటే ఇది జీవ గ్రంథం అనేది కూడా కొన్ని లేఖనాల్లో వివరిస్తున్నారు. మరి దేవుడు ఎంతగా మన కొరకు ఏమైతే ఉంచారంటే, ఇంకా చూడండి, జ్ఞాపకార్థముగా ఒక గ్రంథాన్ని ఉంచారంటే. ఎందుకంటే మనం ఏదై ఉన్నామో, ఎలా ఉంటామో, ఏం చేసినా చూడండి. మరి హెబ్రీయులు రాసిన పత్రికలో మాట్లాడతారు కదండి, వీరంట మహాశ్రమలో నుంచి వచ్చారు, వీరంట వారు వస్త్రాలను ఉతుక్కున్నారని కూడా లేఖనాలు వివరిస్తూ ఉంటాయి. కాబట్టి దేవాతి దేవుడు అనేకమైనవి మన కొరకు దాచిపెట్టి ఉంచారండి. చూడండి, నేను నీ యందు పంపవో దినములను రాగానే వారు నా వారే. చూడండి, ప్రతి మాట దేవాతి దేవుని మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎవరి కోసం ఉంచారండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన నామాన్ని స్మరించుచు ఉన్న వారికి మాత్రమే దేవుడు జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉంచారంటండి. అలాగే భయభక్తులు అంటే ఎక్కడ ఉంటుందండి? అనేకమైన మాటలు ఉంటాయి. సామెతల్లో ఉంటాయి, కీర్తన గ్రంథంలో ఉంటాయి. ఎన్ని మాటలు ఉంటాయి తెలుసండి. దేవుని యందు భయభక్తులు గలవారని ఇలాగూ ఆశీర్వదింపబడతారని 127 కీర్తన, 128 కీర్తనలు. ఎంత భయభక్తులు కలిగి ఉంటే అంత ఆశీర్వాదమో మీకు కలుగుతుందని లేఖనాలు వివరిస్తున్నాయి. చూడండి, మరి ఇదే గ్రంథంలో ఒక చోట ఏం చెప్తున్నారు తెలుసండి? దేవాతి దేవుడు ఆయన రెక్కల కింద అంటండి మనకు ఆరోగ్యం కలగజేస్తుందంటండి. చూడండి, 4వ అధ్యాయం 2వ వచనములో, అయితే నా నామం యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలకు ఆరోగ్యమును కలుగుజేయును. దేవుని నామానికి స్తోత్రాలు. చూడండి, ఎంత దేవాతి దేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడు కదండి. మనం దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? మనము ఆలోచిస్తున్నామండి. మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం చేస్తాము? అది మన హృదయంలో ఉండాలి. ఇక్కడ ఇవేం చూసినా భయభక్తులు గలవారు అంటున్నారు. ఆయన నామములో ఏది అడిగినా మనకి గొప్ప కార్యాలు చేస్తాండి. నీతి సూర్యుడు ఉదయించునని ఎక్కడుందండి? అది మన ప్రభు అయిన యేసుక్రీస్తే నీతి సూర్యుడు. క్షమించండి, నీతి అనగా ఆయనేనండి. మన రాజాతి రాజు, రాజులకు రాజు, రారాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తప్ప మనకి వేరే వారు లేరండి, ఉండబోరు కూడానండి. ఆయన యందు భయభక్తులు. అలాగే ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయండి, చూద్దాము. గ్రంథము గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన అంటండి దూతలతో పంపించిన, మరి యోహాను గారు మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడుతున్నారంటే, ముద్ర వేయబడిన గ్రంథములో విప్పబడుటకు యోగ్యుడు ఎవరు? అవి విప్పటానికి యోగ్యుడు ఎవరు? బలిష్ఠుడు ఎవరు అని ఒక దేవదూత బిగ్గరగా చెప్పుచున్న మాట విన్నారంటండి. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైనను ఎవనివని శక్తి సరిపోలేదంటండి. ఆ గ్రంథములో విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవరు?
ఎవడని చెప్పేసి ఎదురు చూస్తుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాతి దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నానంటే కొన్ని కింద వచ్చిన 5వ అధ్యాయం చదివానండి. 5వ అధ్యాయం కింద వచనాలు చూసుకుంటూ వస్తే మరి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన గొర్రె పిల్ల అయి ఉన్నాడండి కదండి. ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడని మనకి లేఖనాలు వివరిస్తానండి. 7వ వచనం నుంచి చూసుకుంటే ఆయన అంటండి, ఆయన వచ్చి సింహాసనాసనం చూసి ఆసీనుడై ఉండవ కూర్చుని చేతిలో ఏం పట్టుకుని ఉన్నాడు తెలుసండి? గ్రంథము తీసుకుని. ఆయన ఒక గ్రంథం తీసుకుంటారంటండి. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన 4 జీవులు ఉంటాయంటండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాయండి. చూడండి, ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఎక్కడండి 8వ వచనం కింద మాట్లాడుతున్నానండి. సాగిలపడి అంటండి ఏం చేస్తున్నాయండి? సాగిలపడి ఈ పాత్రలోని పరిశుద్ధులకును ప్రార్థనలు అంటండి. పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడు అని నీవు వధింపబడిన వాడవై నీ రక్తం చిందించి ప్రతి వంశములోను ఆ భాషలోను ఆ మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనులలోను దేవుని కొరకు మనుష్యులను కొన్ని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను దేవునికి స్తోత్రం. ఆ దేవుడు చేసి ఉన్నాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అంటే అక్కడ మాట్లాడుతున్నా పరిశుద్ధుల ప్రార్థనలు అంటండి. ప్రార్థనలు అంటే గొప్పవి కదండి. మనకి తెలియాలంటే ప్రార్థనల గురించి మనం ఇక్కడ గ్రంథాల గురించి మాట్లాడుతున్నామండి. గ్రంథాలు మీరు చదువుకుంటండి. ఈ గ్రంథం ఎవరు ఇప్పుతున్నారు, ఎక్కడ ఇప్పబడుతుంది ఏంటంటే దేవాతి దేవుని పరిశుద్ధ గ్రంథం. మన పేర్లు లెక్కింపబడతాయంటండి, జ్ఞాపకార్థంగా లెక్కింపబడతాయంటండి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు ఉండాలి. ప్రార్థన విజ్ఞాపన చేసే ఎవరు చేస్తారండి అది? ప్రార్థన విజ్ఞాపన దేవుని యందు భయభక్తులు గలవారు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా ఉంచుతానంటున్నాడండి. ప్రతి మాట లెక్కింపబడుతుందండి. ప్రార్థన చెయ్యకపోవటం కూడా పాపమని మోషే గారు చెప్తున్నారు. ప్రార్థించడం ఆశీర్వాదము, ప్రార్థన చేయకపోవటమే మనకి మంచిది కాదని చెప్తున్నారు. దేవుని కృపలో మనం ప్రార్థన విజ్ఞాపన చేసేవారిగా ఉందుముగాక. ఆయన మన పేరులు ఆయన జీవ గ్రంథంలో లిఖింపబడాలి. ఆయన నీతి సూర్యుడు, మనకు ఆరోగ్యం కలుగజేసే దేవుడు. ఆయనే మనల్ని స్వస్థపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించే దేవుడు. అటు కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మనందరినీ దేవుడు ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.